సిరియా అధ్యక్షుడి పరారీ! దేశం విడిచి వెళ్లిపోయిన అసద్ 5.5 దశాబ్దాల కుటుంబ పాలనకు తెర. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న ప్రజలు. తిరుగుబాటుదారుల నియంత్రణకు ప్రభుత్వం. అధికార బదిలీకి సిద్ధమన్న ప్రధానమంత్రి. గోలాన్ హైట్స్ బఫర్ జోన్లో ఇజ్రాయెల్ పాగా. కుటుంబం సహా రష్యాకు చేరుకున్న అసద్. చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన టమాటా మిర్చికి వచ్చే ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు లభించనుంది. ఈ గుర్తింపు కోసం 2 ఏళ్ల క్రితం చెన్నైలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయగా భారతీయ పేటెంట్ కార్యాలయం ఆమోదం తెలిపినట్లు మల్యాల జేవిఆర్ ఉద్యాన పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కె. భాస్కర్ తెలిపారు. భారత ఐఎన్ఎస్ కల్వరి 57వ వార్షికోత్సవాన్ని విశాఖ ఆర్కే బీచ్లో ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 8న ఐఎన్ఎస్ కల్వరిని జాతీయ అంకంగా చేశారు. బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్గా బొబ్బిలి మహిళ. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాకు చెందిన వల్లి భారతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సబ్స్ట్రాట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కృత్రిమ మేధ ఉత్పత్తుల తయారీ కంపెనీకి ఇప్పటికే సెజ్లో 20 ఎకరాలు కేటాయించారు. అచ్యుతాపురం సెజ్లో ఇప్పటికే ఉత్పత్తులు కొనసాగిస్తున్న టోయెట్స్ రేర్ ఎర్త్ అనే జపాన్ కంపెనీ రెండో యూనిట్ నెరపడానికి ఆసక్తి చూపుతోంది. బంగ్లాదేశ్తో అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో 199 పరుగులు చేసి భారత్ గెలిచినట్లే. అజరే ఫామ్లో ఉన్న కుర్ర జట్టుకు ఇది పెద్ద టెక్కేం కాదనుకుంటే బొక్కబోర్లా పడింది. ఆసియా కప్లో గెలిచిన బంగ్లాదేశ్, రన్నరప్గా మిగిలిన యువ భారత్. దేశంలోకి $1,00,00,000 ఎఫ్డీఐ. మొత్తం ఎఫ్డీఐలో 25% మారిషస్ మార్గంలో వచ్చాయి. సింగపూర్ 24%, అమెరికా 10%, నెదర్లాండ్స్ 7%, జపాన్ 6%. మారిషస్ నుంచి $177.18 బిలియన్, సింగపూర్ నుంచి $167 బిలియన్. ఎఫ్డీఐలోకి ఎక్కువ ఆఖరు రంగాల్లో సేవలు, కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఔషధాలు ఉన్నాయి. ఆకాష్ ఎయిర్ ఇతిహాద్ కోడ్ షేర్ ఒప్పందం. ఆకాష్ ఎయిర్ ప్రయాణికులు నేరుగా అబుదాబి టికెట్లు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. గల్ఫ్ విమానయాన సంస్థ ఇతిహాద్తో ఆకాష్ ఎయిర్ కోడ్ షేరింగ్ ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు నేపథ్యం. అసద్ను పడగొట్టింది ఒకప్పటి అల్-ఖైదా ఉగ్రవాది, తిరుగుబాటుదారుల నేత అల్ జులానీ ప్రస్థానం ఇది. 9/11 దాడులే స్ఫూర్తిగా అమెరికా అరెస్టు 5 ఏళ్లు జైలులోనే ఉన్న జులానీ. హయాత్ తహరీర్ అల్ షామ్ను ఏర్పాటు చేశారు జులానీ.